ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. He sets on high those who are lowly, and those who mourn are lifted to safety. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు ఆయన. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. నీవు చీకటిలో ఉన్నను వెలుగు ప్రకాశింపచేయగలిగినటువంటి దేవుడు. ఆయన మహోన్నతుడైన దేవుడైనప్పటికీ దీనులను లక్ష్యపెట్టువాడు. దీనుల ఎడల దయచూపువాడు, కృప అనుగ్రహించువాడు. ఈ దినము, ఈ క్షణము మనం ఏమై ఉన్నామో అది కేవలము ఆయన ఉచితమైన కృప. మనము కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. మనకున్న హోదా, అంతస్తు, కుటుంబం, భార్య, భర్త, బిడ్డలు సమస్తము కూడా, నువ్వు పొందుతున్నటువంటి ఉద్యోగం, వ్యాపారం, సమృద్ధి, నీ ఆరోగ్యం, ప్రతీదీ నువ్వు ఏది అనుకున్నావో సమస్తము కూడా ఆయన వలన కలిగినదే. సమస్తము పొందుకున్నటువంటి నీవు ఆయన ఎడల కృతజ్ఞత కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేదా ఆయన హెచ్చించిన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన ఇచ్చిన దీవెనలను బట్టి నీవు హెచ్చింపబడుతూ ఉన్నావా? ఆలోచన చేయి. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసిన వారముగా ఉన్నాం. ఆయన కృప మన జీవితాలలో లేకపోతే ఈ దినము మనకున్న క్షేమము, సమృద్ధి మన జీవితాల్లో లేదు. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, శ్రమలో ప్రస్తుతం నువ్వు ఆవరించబడి ఉండొచ్చు. లేఖనం అంటుంది, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రికాలం ఉండినను ఉదయమున సంతోషము కలుగునని నీతో మాట్లాడుతూ ఉంది. అనిశ్చితి కలిగిన నీ పరిస్థితులలో సంతోషము కలిగిన ఉదయం నీకు వాగ్దానము చేయబడుతూ ఉంది. దీనస్థితి నుండి నిన్ను లేవనెత్తటానికి, ఉన్న స్థలములలో నిన్ను ఉంచి సంతోషముతో నింపబడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నా పరిస్థితుల్లో ఉన్నత స్థానం ఒకటి వస్తుందా? అసలు దినదినము గడవటమే కష్టంగా ఉన్నదని నువ్వు ఆలోచన చేస్తూ ఉండొచ్చు. పెంట కుప్పల నుండి లేవనెత్తువాడు ఆయన. గోతిలో దిగకుండా బ్రతికించువాడు ఆయన. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ స్థితిని బట్టి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కలవరపడకు. ఆయన మీద విశ్వాసం ఉంచు. మాట తప్పని దేవుడు ఆయన. దీనులను ఉన్నత స్థలములలో ఉంచటానికి ఇష్టపడేటటువంటి దేవుడు. నలుగుచున్న, కుమిలిపోతున్న నీ పరిస్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది కాదు అది. నీ ప్రతి కన్నీటి బాష్పబిందువును తుడిచివేసి, నీ అంగలార్పును నాట్యముగా మార్చి, నోటి నిండా నవ్వు కలుగు చేయగలిగిన సమర్థుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆయన వైపును చూడగలిగితే, దృఢమైన విశ్వాసముతో ఆయనందు నమ్మిక ఉంచగలిగితే, నీ ప్రయాణములో నీ అడుగు ఇరుకున పడదు, నీ పాదము తొట్రల్లనివ్వడు. కృపాక్షేమములు నీ వెంట ఉంచి నిన్ను నడిపించు దేవుడు. రక్షింప నేరక ఎండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ మాటలు నీ వింటుండగా ఆయన నీ ప్రక్కన ఉన్నాడని నువ్వు గ్రహించు. ఎవరిని విడిచిపెట్టడు ఆయన, ఎవరిని త్రోసివేయడు. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి
నీ కన్నీరు కారుస్తూ కండ్లు మసకబారి ఆయనను గ్రహించలేకపోతున్నవేమో, నీ కొరకు చేతులు చాచి ఉంచుతున్నాడు ఆయన. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందకు, ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను మర్చిపోలేదు. నిన్ను క్షేమమునకు లేవనెత్తటానికి ఆయనకి ఇష్టమైంది. నీ కొరకు 2 చేతులు చాచి ఉంచాడు ఆయన. నీ పరిస్థితులను బట్టి నువ్వు కలవర చెందక, నీ మార్గములో నువ్వు ఎదుర్కోబోయే భయాలను బట్టి నువ్వు బెదరక, ధైర్యముతో కలవరపడక ఆయన వైపు చూస్తూ ఈ ఉదయకాల సమయం ప్రార్థనతో ఆయన వైపు అడుగు వేయగలవా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడవు నీవు. దీనస్థితి నుండి మమ్మలను లేవనెత్తగలిగిన సమర్థుడవు. మా పరిస్థితులు ఎవరూ మార్చలేరు ప్రభువా. నీవు సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడవు. ఈ నమ్మకముతో, విశ్వాసముతో నీ వైపు చూస్తూ నా చేతులు ఎత్తి ఉన్నాను. నీ చేతికి నా చేతులు నిస్తూ ఉన్నాను ప్రభువా. రక్షింపనేరకు ఉండినట్లు నీ హస్తము కురుచు కాలేదన్న వాగ్దానము ద్వారా బలపరచావు. మమ్మలను లేవనెత్తి నడిపించి నీకు సాక్షులుగా మీరు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.